ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. 18 సంవత్సరాలు అయింది ఈ పోరాటం మొదలై. మనం నిజంగా విశ్వాసంతో ఎదురు చూసాం 10 ఏళ్ళు. 10 ఏళ్ల పాటు విశ్వాసంతో ఎదురు చూసిన తర్వాత ఎక్కడో తేడా వస్తుందనుకొని మనం వివరాల దర్యాప్తులోకి అప్పుడు వచ్చిన తర్వాత మనకి ఒక్కొక్క వాస్తవం కళ్ళు బయర్లు గమ్మే వాస్తవాలు బయటకు వస్తుంటే మనం ఎందుకు చలనం రావట్లేదు? మనం ఒక అక్షరంతో సమాజాన్ని చైతన్యవంతం చేసే మన సభ్యులు తమ జీవితాలకు సంబంధించిన విషయంలో ఎందుకు చైతన్యవంతం కాలేకపోతున్నారు? మనం చైతన్యవంతమై అడుగు ముందుకు వేస్తే మన నాయకత్వం మన వెంట నడిచి రాదా? మన స్థలాల సాధన సాధించుకోలేమా? ఒక్కసారి ఆలోచించండి. మన పేట బషీరాబాద్ ఎక్కడుందో సగం మంది సభ్యులకు తెలియదు. మన సైట్ ఎక్కడుందో, నిజాంపేటలో మన సైట్ ఎక్కడుందో సగం మంది సభ్యులకు తెలియదు. మనం మన భూమి మీదకి మనం వెళ్ళకపోతే, మనం పోరాడకపోతే మన పరిసరాలలో ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు చైతన్యవంతమయ్యారు, వీళ్ళ స్థలాన్ని మనం ఆక్రమించుకుంటే సాగదు అనే మెసేజ్ వెళ్ళాలి. ఈరోజు మనం ఎవరూ లేకపోతే ఏమవుతుంది? అపర్ణ ఉండే ఒక ప్రైవేట్ వెంచర్ వాళ్ళు రహదారి వేసుకున్నారు. 60 అడుగుల రోడ్డు, కార్లు వెళ్తున్నాయి, బైక్లు వెళ్తున్నాయి, మనుషులు నడిచి వెళ్తున్నారు. మనం మంగళవారం రోజు వెళ్ళి మేము చూసి వచ్చాం. అదే మనం కానీ రిపీటెడ్గా అక్కడ ఉంటే వాళ్ళకి ఆ ధైర్యం వచ్చేదా? అది అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు కబ్జా చేశారు, వీళ్ళు కబ్జా చేశారని ఎవరినో ఆ కబ్జాలకు మన నాయకులు సపోర్ట్ చేశారని ఇలాంటిది ఏది కూడా మనం ఆరోపిస్తున్నంత కాలం మన సమస్య పరిష్కారం కాదు. మనం చైతన్యవంతమై అడుగు ముందుకు వేయాల్సిందే. ఆ రోజున 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన జీవితాలని గట్టెక్కించడానికి, మన కుటుంబాల్లో దీపం పెట్టడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. మనం ఎంతో కష్టపడి ఆ రోజు కూడా ఆయన అన్నమాట, ఏదో సంక్షేమం కోసంగా మీకు ఇచ్చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి డబ్బులు కట్టేసి తీసుకోండి, డబ్బులు కట్టి తీసుకుంటే మిమ్మల్ని ఎవరు కదిలించలేరు అని చెప్పి ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం మనం డబ్బులు కట్టాం. మనకు అలర్ట్ అయింది. తర్వాత రాజకీయ పరిణామాలు, రకరకాల పరిణామాలు, మనకు అవసరం లేకపోయినా న్యాయ పోరాటం చేయించిన మన నాయకులు ఎటు నడిపిస్తే అటు గుడ్డిగా నడిచిన మనం ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం, మన స్థలాలు సాధించుకుందాం. రేవంత్ రెడ్డి గారు మనల్ని గట్టెక్కించడం కోసం ఎలక్షన్ ముందు ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మన నాయకులు ఇచ్చిన హామీని ఎక్కడ నిలబెట్టుకున్నారు? 2025 ఫిబ్రవరిలో ఏమని ఏ హామీ ఇచ్చి వాళ్ళ పాంప్లెట్ ఉంది, ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది, మీకు రిలీజ్ చేస్తాను. జూన్ జూలై లోపల స్థలాలు సాధించి పెడతాం అని పాంప్లెట్ రూపంగా రిలీజ్ చేసి మరీ ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత జూన్ వెళ్ళింది, జూలై వెళ్ళింది, ఆగస్టు వెళ్ళింది, సంవత్సరం మారిపోయింది, క్యాలెండర్ మారిపోయింది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ ఎలక్షన్కి సిద్ధమవుతూ వాళ్ళు వ్యూహాలను పావులు గదుపుతున్నారే తప్ప స్థలం సాధించడం కోసం అడుగు ముందుకు వేయట్లేదు. మనం చైతన్యవంతం కాకపోతే మన స్థలాలు మనకి దక్కవు. మళ్ళీ చెప్తున్నా మన మెంబర్స్కి, ఎవరో చేస్తారు, మన స్థలాలు తెచ్చి పట్టా చేతికిస్తారు అనే భ్రమలో ఉండకండి. అందరం వెళ్ళి స్థలం మీదకి వెళ్ళి సీఎం గారికి ఒక మెసేజ్ ఇద్దాం. సార్, మాకు ఇక్కడ ఉన్నాం, మీ మాట ప్రకారం మేము వచ్చాం, మాకు రెగ్యులరైజ్ చేయండి, మా పట్టా మాకు ఇవ్వండి, మాకు అన్ని అనుమతులు ఇప్పించండి, మా 70 ఎకరాలు కొలత వేసి ఇవ్వండి, మాకు ఆ రోజు అలాట్మెంట్లో జీవోలో ఇచ్చిన 70 ఎకరాలని కొలత వేసి ఇవ్వండి. అన్యాక్రాంతం అయితే దానికి ఎవరు కారకులో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మా 70 ఎకరాలు మాకు ఇవ్వండి. అలాగే మరొక విషయం, మనం చాలా కంఫర్టబుల్గా మర్చిపోయిన విషయం ఏంటంటే, ఒక విశ్వసనీయ సమాచారం, ఇందులో మన సభ్యుడు గతంలో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆన్ పేపర్ ఎలక్షన్స్లో అధ్యక్షుడిగా మన బీఓడీలో చేరిపోయారు. ఆయన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. కొంతమంది ప్రజాసేవ చేయటం గొప్ప విషయమే. అయితే వారి సహచరి కోట ఇంటి ఫిల్మ్ జర్నలిస్ట్, నటీనటుల్లో, డబ్బింగ్ ఆర్టిస్ట్లో మొత్తానికి నాకు వివరాలు తెలియదు, కానీ అక్కడ గవర్నమెంట్ నుంచి హౌస్ సైట్ తీసుకున్నారు అని మన మిత్రులు చెప్తున్నారు. మేమేమి ఆధారాలు చూడలేదు. భార్యాభర్తల్లో ఒకరికి గవర్నమెంట్ నుంచి స్థలం వస్తే మరొకరికి ఎలిజిబిలిటీ కోల్పోతారు. చిత్రపూరి కాలనీలో అని షరీఫ్ గారు చెప్తున్నారు. అది నిజమైతే మన సభ్యుని జీవిత భాగస్వామి ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం కానీ పొంది ఉంటే మన సభ్యులు వాళ్లే గౌరవంగా ఈ రకంగా నా భార్యకు వచ్చింది కాబట్టి నాకు ఇందులో ఉన్న సభ్యత్వాన్ని తొలగించండి అని వాళ్లే హుందాగా లెటర్ ఇచ్చేసి తప్పుకోవటం అనేది గౌరవప్రదమైన చర్య. అలాగే ఒక ప్రజాప్రతినిధిగా
ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇంతమందికి సర్వీస్ అందించిన వ్యక్తి, 10 మందికి చెప్పగలిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళే ఒక ఫార్వర్డ్ స్టెప్ ఇలాంటి విషయాల్లో వాళ్ళే వెయ్యాలి మిగతా సభ్యులకి. అది మనకు తెలియదు కాబట్టి ఎమ్మెల్యేస్ కోటాలు అప్లై చేశారో లేదో తెలియదు కాబట్టి ఆ పాయింట్లోకి మనం వెళ్ళకూడదు. అలాగే నేను కోరేది ఏంటంటే మరి అందరూ సభ్యులు ముందుకు రండి, చైతన్యవంతం కండి. మన స్థలాలు సాధించుకోవటానికి అందరూ దృష్టి పెట్టండి. అందరూ దృష్టి పెడితే మనం సాధించుకోవటం కష్టం కాదు. ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వం అనుకూలంగా ఉంది. మనల్ని అద్దెకిస్తున్నదంతా మన బీఓడి విషయంలోనే మనం కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. మనమంతా సిద్ధమై మనం విజయం సాధిద్దాం. ధర్మ పోరాటం ఇది. ధర్మం గెలవాలి, ధర్మం గెలుస్తుంది కూడా.